ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషేను నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి టీవీ అనేటువంటి మన ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి మన కార్యక్రమానికి, మన అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ బంధుమిత్రాదుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. టీవీ సెట్ల ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారందరినీ బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ, రండి ఈ కార్యక్రమం కొద్దిసేపు అనగా సుమారు 25-26 నిమిషాలు దేవుని వాక్యం ఉంటుంది, దేవుని వాక్య వివరణ ఉంటుంది. దేవుని వాక్యాన్ని వివరించడానికి అనగా వ్యాఖ్యానించడానికి దేవుని సేవకునిగా నేను ప్రయత్నం చేస్తాను. ఇది కేవలము క్రైస్తవులను ఉద్దేశించో, లేకపోతే ఒక మతాన్ని ఉద్దేశించో, మత శాఖను ఉద్దేశించి చేస్తున్నట్టు ఉపదేశము, బోధన, ప్రవచనాలు కాదు. జనరల్గా ఒక మెసేజ్, ఒక కామెంటరీ, నేను ఇస్తున్న కామెంటరీ అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకం. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39, ఓల్డ్ టెస్టిమెంట్లో 39, న్యూ టెస్టిమెంట్లో 27 కలుపుకొని 66 బుక్స్ ఉన్నటువంటి చిన్న చిన్న బుక్స్ కలిసినటువంటి ఒక పెద్ద బుక్లెట్స్ కలిగినటువంటి ఒక బుక్. దాని పేరే బైబిల్. బైబిల్ అంటే పుస్తకము. బిబ్లియోస్ అనేటువంటి గ్రీకు మాట యొక్క అర్థం పుస్తకం అని అర్థం. ఇది పరిశుద్ధమైన పుస్తకము, దేవుని సందేశం కలిగిన పుస్తకం, దేవుని యొక్క స్వరము వినగలిగినటువంటి పుస్తకం, దేవుని స్వరం వినడానికి సహకరించే పుస్తకము. ఇది గ్రంథ రాజము అని పిలువబడుతున్న పుస్తకం. ప్రపంచంలో విపరీతంగా విస్తారంగా అమ్ముడుపోతున్న పుస్తకం, ఎక్కువగా ముద్రించబడుతున్న పుస్తకం. అంతేకాకుండా ప్రపంచంలో 6,000కు పైగా భాషలు ఉంటే వాటిలో ఇంచుమించు 4,000కు పైగా భాషల్లో ముద్రించబడినటువంటి ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథము. జాన్ గూటన్బర్గ్ గారి చేత 1611వ సంవత్సరంలో ముద్రణా యంత్రం, ప్రింటింగ్ ప్రెస్ కనుగొనబడిన తర్వాత ఆ ప్రింటింగ్ మిషన్లోంచి వచ్చినటువంటి ఫస్ట్ బుక్ ద హోలీ బైబిల్, కింగ్ జేమ్స్ వర్షన్ అనేటువంటి ఆ వర్షన్. కాబట్టి బైబిల్ అనేది ఒక ఆర్డినరీ పుస్తకం కాదు. ఏదో మనుషులు వాళ్ళు సరదా కోసం, కాలక్షేపం కోసం సృష్టించినటువంటి ఒక మత గ్రంథం అని భావించకుండా, ఇది అందరికీ అప్లికబుల్గా ఉండేటువంటి గ్రంథం. ఇందులో బోధనల ద్వారా అనేకులు క్రైస్తవులు, క్రైస్తవేతరులైన వాళ్ళు, క్రైస్తవులు కాని వారు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు, గాంధీ తాత అని పిలువబడేటువంటి ఆయన, వారు కూడా ఈ ఉపదేశాల వలన, జీసస్ క్రైస్ట్ యొక్క టీచింగ్స్ వలన బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యక్తి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వారు ఒక సందర్భంలో చెప్పిన మాట, నాకు గీత లేకపోయినా పర్లేదు, నాకు సర్మన్ ఆన్ ద మౌంట్ ఉంది అన్నాడు. అంటే దాని అర్థం, నాకు భగవద్గీత లేకపోయినా పర్లేదు, నాకు సర్మన్ ఆన్ ద మౌంట్ అనగా కొండ మీద ప్రసంగం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, 3 అధ్యాయాల్లో యేసు ప్రభు ఒక కొండ మీద కూర్చొని చేసిన ప్రసంగము యొక్క దాని యొక్క సందేశము, సారాంశం, ఆ పాఠాలు అందులో ఉన్నాయి. కాబట్టి అది ఉంది నాకు, ద సర్మన్ ఆన్ ద మౌంట్ ఈజ్ బెస్ట్ అని చెప్పాడు. అనగా భగవద్గీత తప్పనే ఉద్దేశంతో ఆయన మాట్లాడలేదు. ఆయన ఒక నాన్ క్రిస్టియన్, ఒక క్రిస్టియన్గా మారాలనుకున్నాడు, కానీ మారలేకపోయాడు. క్రైస్తవులను ఎవరిని చూడలేకపోయాను అనే భావం వ్యక్తం చేశాడు. మనం ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు. ఏదేమైనప్పటికీ ఆయన దృష్టికి కూడా సర్మన్ ఆన్ ద మౌంట్ అనగా మత్తయి సువార్త అనగా కొత్త నిబంధన అనగా బైబిల్లోని ఆ 3 అధ్యాయాలు, అందులో ఉన్న మెసేజ్, ద మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ అని ఆయన భావించాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి నోబెల్ బహుమతి గ్రహీతకి, సాహిత్య రంగంలో మొట్టమొదటి బహుమతి పొందినటువంటి మన ఇండియన్ అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఆయన కూడా బైబిల్ యొక్క ప్రేమికుడు. ఆయన బైబిల్ యొక్క ప్రేమికుడు అంటున్నప్పుడు, తనకు సన్మానం చేస్తున్న సమయంలో, తనకు ఆ పురస్కారం ఇస్తున్న సమయంలో తన గురించి ప్రముఖులు పలు రకాల మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన తన జోబులో నుంచి కింగ్ సాల్మన్ రాసినటువంటి ప్రోవర్బ్స్ రెఫర్ చేస్తూ ఉన్నాడు. విలేకరులు అడిగినప్పుడు, ఏంటండి మీరు ఏదో రెఫర్ చేస్తున్నారు, ఏదో చూస్తున్నారు, ఏంటంటే కింగ్
సాల్మన్ గారు రాసినటువంటి ప్రోవర్బ్స్ అని చెప్పినట్టుగా నేను ఒక పుస్తకంలో చదివాను. సరే, ఏదేమైనప్పటికీ వాటిలో వెళ్ళలేదు. అనేక మంది ప్రముఖులు కూడా దీని చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. కాబట్టి ఇది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక బెస్ట్ బుక్. హోలీ స్పిరిట్ అనబడినటువంటి దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ ప్రేరణ చేత, మనిషి తన ఊహల చేత రాసింది కాదు. ఊహల చేత కథలు, కథానికలు, నవలలు, లేకపోతే బయోగ్రఫీస్ ఇంకా ఏదేదో రాస్తూ ఉంటారు. కానీ బైబిల్ అనేది ప్రత్యేకమైన పుస్తకం అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్స్ కింగ్ ఆఫ్ బుక్స్ అని ఎంచబడుతుంది అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అపోస్తుల కార్యములు అనేటువంటి బుక్ ఆఫ్ యాక్ట్స్ అనగా బుక్ ఆఫ్ అపోజల్స్, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్, అపోస్తులు అనబడిన, సెంట్ వన్స్ అనబడిన, పంపబడిన వారు అనబడినటువంటి యేసు ప్రభు యొక్క అనుచరులు. యేసు ప్రభు కాలములో ఉన్నవాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు కాలం తర్వాత ఆవిర్భవించిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు ఆరోహణమైపోయిన తర్వాత ఆయన యొక్క మిషన్ని తమ మిషన్గా భావించి ఆ కమిషన్ని, గ్రేట్ కమిషన్ని అడాప్ట్ చేసుకొని ముందుకు సాగుతున్నటువంటి కొంతమంది శిష్య సమూహంలో నాయకులు అనబడిన వాళ్ళు అపోస్తులు. అపోస్తుల యొక్క చరిత్ర కాదు కానీ అపోస్తులు చేసినటువంటి పనుల వృత్తాంతం, దాని గురించి అపోస్తుల కార్యంలో రాయబడింది. కాబట్టి ఇవన్నీ బయట వాళ్ళు ఎవరైనా వింటున్నప్పుడు వాళ్ళకి కాస్త అవగాహన కోసం ఇవన్నీ ఇంట్రొడక్షన్గా నేను చెప్పడం లేదు. ప్రతి అధ్యాయానికి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఈ అధ్యాయంలో మనం గమనించేటువంటి విషయం, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం. నిన్న మాట్లాడుకున్నాం, ఈరోజు కూడా మనం మాట్లాడుకుంటాం. ఇంచుమించు ఇంకొక 20 రోజుల వరకు మనం దీని గురించి, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం గురించి మనం మాట్లాడుకుంటాం. డిసెంబర్ నెల కదండి, క్రిస్మస్ గురించి చెప్పుకోవాలి కదా, క్రిస్మస్ గురించి మాట్లాడుకోవాలి కదా అంటారేమో. గత సంవత్సరం 2020లో కానీ, 2021లో కానీ, 2022లో కానీ నేను క్రిస్మస్ సంబంధితమైనటువంటి వాక్య భాగాలను ఆ సందర్భానికి తగినట్లు నేను మాట్లాడలేదు, వాక్యం బోధించలేదు. రోజులు, దినాలు, సాంప్రదాయాలకు తగినట్టుగా సేవకుడు బోధించకూడదు. సేవకుడు దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి బోధించాలి. ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఒక సందేశం, ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి ఒక సందేశం, గుడ్ ఫ్రైడే సందేశం, ఈరోజు ఈస్టర్ కాబట్టి ఒక సందేశం, ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి ఒక సందేశం, ఈరోజు ఫాదర్స్ డే, ఈరోజు మదర్స్ డే కాబట్టి ఒక సందేశం అని మనుషులు నిర్ణయించిన వాటి ప్రకారము మనము దేవుని సందేశాన్ని ఇవ్వకూడదు. దేవుని ఆత్మ ఇటువంటి దినాలు ఉన్నప్పటికీ కూడా, ఈరోజు నేను పెంటెకోస్తు ప్రసంగం చేయబోతున్నానని పౌలో, పేతురో, యోహాను, యాకోబులు వాళ్ళెవరు ప్రసంగం చేయలేదు. మేము పస్కా ప్రసంగం చేస్తున్నాము, లేకపోతే న్యూ ఇయర్ ప్రసంగం చేస్తున్నాం, లేకపోతే ఇయర్ యొక్క ఎండింగ్ ప్రసంగం చేస్తున్నాం. ఒక వాగ్దానం సంబంధమైనటువంటి ఒక కూడికలో వాగ్దాన సందేశం మేము చెప్పబోతున్నాను వాళ్ళు చెప్పలేదు. వాళ్ళకి దేవుడు ఏదైతే ఇచ్చాడో వాళ్ళు అదే చెప్పుకుంటూ వచ్చారు. దేవుని సేవకునిగా నాకు దేవుడు ఏదైతే మనసులో ఇచ్చాడో, అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో నుంచి, లేకపోతే అపోస్తుల కార్యములోంచి కొన్ని తలంపులు మీతో షేర్ చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి మిగిలినటువంటి ముందు రోజులు అనగా ఇంకొక 26 రోజులు కూడా, 25-26 రోజులు కూడా మనం అపోస్తుల కార్యములు 15వ అధ్యాయాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత ముందు అధ్యాయాల్లోకి వెళ్తాం. ముందు నుండి 13 అధ్యాయాలు పూర్తి చేసుకుని మరలా ఒక రౌండ్ అపోస్తుల కార్యం 1 నుంచి 28 అధ్యాయాల దాకా రౌండ్ వేసుకొని వస్తాము. తద్వారా మనకు ఇంచుమించు ఇవన్నీ రెగ్యులర్గా వింటూ ఉన్నట్లయితే ఇంచుమించు 730 సందేశాలు, లేకపోతే 720 సందేశాలు వేసుకోండి. 720 సందేశాలను బట్టి మనకు 1007 వచనాలు ఉన్నటువంటి 28 అధ్యాయాలు ఉన్నటువంటి అపోస్తుల కార్యం మీద కాస్త మనకు అవగాహన ఏర్పడే అవకాశం ఉంది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న మనం ఆలోచించిన విషయము భిన్నమైనటువంటి వ్యక్తులు అందరూ సమానంగా లేరు, అందరూ ఒకేలా లేరు. ఒకే దేవుడు, ఒకే సృష్టికర్త సృష్టించినప్పటికీ కూడా, ఒకే మనిషిలో నుంచి అందరూ వచ్చినప్పటికీ కూడా ప్రతి వాళ్ళు భిన్నమైన వ్యక్తిత్వం. నాలాగా మీరుండరు, మీలాగా నేనుండను. ప్రతి వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. ఈ భిన్నత్వం ఉన్నప్పటికీ కూడా మనము చిన్న భిన్నం కావడానికి కాదు ఈ భిన్నత్వం. ఈ భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శించాలి. మనం ఐక్యంగా ఉండాలి. అది దేవుని, మనం మనుషులం కాబట్టి మనం ఐక్యంగా ఉండాలి. మృగాలన్నీ ఐక్యంగా ఉన్నాయి, పక్షులన్నీ ఐక్యంగా ఉన్నాయి. ఎందుకు మనిషి ఇలా విభజించబడుతున్నాడు?
పక్షులని కులం పేరుతో విభజించబడలేదు, జంతువులు కులం పేరుతో విభజించబడలేదు. జంతువులైనా పక్షులైనా లేదా మృగాలైనా కానీ కులాల పేరుతో సబ్ క్యాస్ట్ల పేరుతో వాళ్ళు వేరుగా మారలేదు. రంగులను బట్టి మేము తెల్ల కాకులన్నీ లేకపోతే తెల్ల పావురాలన్నీ ఒక గ్రూప్, నల్ల పావురాలన్నీ ఒక గ్రూప్ అని ఇలా రంగును బట్టి అవి గ్రూపుగా మారలేదు. గమనించండి, వర్ణాలను బట్టో వర్గాలను బట్టో ప్రాంతాలను బట్టో మనం అలా విభజించబడకూడదు. ప్రకృతి మనకు నేర్పించేటువంటి పాఠం ఇది. మనమంతా ఒకటిగా ఉన్నాం. ఒకే ఆకాశం కింద అనగా ఒకే రూఫ్ కింద మనం ఉన్నాం. ఒకే ఆకాశం అనే పైకప్పు కింద ఉన్నాం. ఒకే భూమి మీద ఉన్నాం. ఒకే దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నాం. ఆయన యొక్క క్రియేషన్లో మనం ఉన్నాం. ఆయన యొక్క క్రియేషన్లో ఆయన సృష్టించిన క్రీచర్స్ లాగా ఉన్నాం. కాబట్టి మనలో ఎందుకు డిస్యూనిటీ, మనలో ఎందుకు విభజనలు? అవి ఉండాల్సిన అవసరం లేదు. విశాలమైన దృక్పథంతో మన వ్యత్యాసాలన్నింటినీ సంహరించుకొని మనందరం క్రీస్తులో ఏకమవుదాం, క్రీస్తులో సమకూర్చబడదాం, క్రీస్తులో ఒకటిగా ఉందాం. పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉందాము అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్టుగా మనం అలా ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాలను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఇవ్వబడుతున్న సందేశాలను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దాని యొక్క అవుట్లైన్స్ నేను రాసుకొని వస్తున్నప్పటికీ కూడా ఈ అవుట్లైన్స్ ఆధారంగా, ఈ పాయింట్స్ ఆధారంగా, ఒక మూలవాక్యం 4 పాయింట్లు, ఈ పాయింట్ల ఆధారంగా దేవుడు ఇంకా సమాచారాన్ని నాకు అనుగ్రహించి అది ఈ పాయింట్లకి వీటిని యాడ్ చేయడానికి, తద్వారా మీకు బోధ చేయడానికి ఒక 25-26 నిమిషాలు ప్రసంగం చేయడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాల కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థించవచ్చు. ఉదయకాలము 8 గంటల నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు, ఒక్క శనివారం మాత్రం రిపీటేషన్ అనగా రిపీట్ అయ్యేటువంటి మెసేజ్ అనగా ప్రతిరోజు 4 గంటలకు వచ్చే మెసేజ్ శనివారము 3:30 నుంచి 4 గంటల వరకు ఉంటుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇలా మెసేజ్ మిస్ అయిపోయిన, టీవీ సెట్లో చూడడం మిస్ అయిపోయినా నో ప్రాబ్లం. మిస్ అయినప్పటికీ కూడా మీకు యూట్యూబ్లో అవి అప్లోడ్ అయి ఉంటాయి కనుక వాటిని మీరు యూట్యూబ్లో చూడొచ్చు. కొంతమంది యూట్యూబ్లో ఫాలో అవుతున్నారు, వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. ఈ యూట్యూబ్ లింక్స్ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సత్యము ఏ విధంగా అయినా ప్రాపగేట్ కావాలి. అసత్యం ఎంతగానో ప్రాపగేట్ అవుతున్నప్పుడు సత్యాన్ని ప్రాపగేట్ చేయాల్సిన అవసరత ఉంది. దేవుని వాక్య సత్యాన్ని ప్రాపగేట్ చేయాల్సిన అవసరం ఉంది. వక్రీకరణ చేసిన వక్ర భాష్యాలు వేగంగా వ్యాపిస్తున్నప్పుడు సత్యము సరైన వ్యాఖ్యానాలు ఎందుకు సర్వలోకములో విస్తరించకూడదు, వ్యాపించకూడదు? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో వాళ్ళు విస్తారమైన ద్రవ్యం ఇచ్చి, డబ్బిచ్చి అనగా లంచం ఇచ్చి, ఒకవేళ వాళ్ళు అడిగితే ఇలా చెప్పండి, అధికారులు ఇలా అడిగితే చెప్పండి, మేము మేనేజ్ చేస్తామని మేనేజ్ చేశారు. యేసు ప్రభు లేవలేదు, యేసు ప్రభు లేచాడని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆయన యొక్క దేహాన్ని లేకపోతే ఆయన శవాన్ని ఆయన శిష్యులు అనబడిన వాళ్ళు ఎంతమంది వచ్చారు, వాళ్ళు తీసుకుపోయారు, ఎత్తుకొని పోయారు అని చెప్పండి. లేచాడు అని చెప్తే ఆ విధానం వేరుగా ఉంటుంది. లేచాడు అనే దాంతో మనం ఏకీభవించడం లేదు కనుక, లేచింది వాస్తవం అయిండొచ్చు కానీ ఆ వాస్తవాన్ని మేము ఒప్పుకోదలుచుకోలేదు కనుక దీన్ని ఇలా బ్యాడ్ ప్రాపగేషన్ చేద్దాంలేండి, ఈ రూమర్ లేకపోతే ఈ పుకారు పుట్టిద్దాంలేండి అని వాళ్ళు ప్లాన్డ్గా పక్కాగా ఒక యేసు ప్రభుని ఎవరో ఎత్తుకుని పోయారు. స్టోలన్ థీరీని ప్రాపగేట్ చేశారు. రిజరెక్షన్ థీరీని ప్రాపగేట్ చేయాల్సిన వాళ్ళు, రిజరెక్షన్ థీరీకి, రిజరెక్షన్ ఎక్స్పీరియన్స్కి విట్నెస్గా ఉండవలసిన వారు, ఐ విట్నెస్గా ఉండవలసిన వాళ్ళు అసత్య ప్రచారకులుగా మారిపోయిన సందర్భాన్ని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూడగలం. అసత్యాన్ని యొక్క ప్రచారం కోసం విస్తారమైన ధనం అవసరమైతే సత్య ప్రచారం కోసం విస్తారమైన ధనం అవసరం కనుక మీ స్థానిక సంఘాలకి, స్థానిక సంఘ కాపరులకు ఇప్పుడు ఇస్తున్న దానికన్నా ఇంకా అధికంగా ఇస్తూ, చేయూతనిస్తూ వాళ్ళని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజుల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, ప్రతిదానికి డబ్బుతో ముడిపడిన పరిస్థితి కనుక అవన్నీ వీటికి డబ్బు కావాలి, ప్రభు సహాయం చేయాలి. కాబట్టి ప్రభు మీ ద్వారా ప్రభు సేవకులకు సహాయం చేయాలి. మీ స్థానిక సంఘాలను మాత్రం మర్చిపోవద్దు. టీవీ కార్యక్రమాలకు వాటికి దయచేసి మీరేం స్పాన్సర్ చేయొద్దు. ఏ టీవీ కార్యక్రమానికి కూడా స్పాన్సర్ చేయొద్దు. కారణం ఏంటంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, వాళ్ళ దగ్గర విస్తారమైన ధనం ఉంది. మీరు పంపించే 1000-2000 వాళ్ళకి అసలు పెద్ద లెక్క కూడా కాదు. నమ్మకమైన సేవకులు ఉన్నారు, వాళ్ళని కనుగొని కడుపు కాల్చుకొని పరిచర్య చేసే సేవకులు ఉన్నారు. వారికి మీ నిధులు వెళ్ళినట్టయితే వారి ద్వారా, వారు చేసే ప్రార్థనల ద్వారా మీరు దీవించబడతారు. నేను ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు, నెల్లూరు నుంచి విజయవాడకు వెళ్ళేటప్పుడు
కొన్నిసార్లు కృష్ణా నది మీద ఆ వంతెన మీద ట్రైన్ సిగ్నల్ వలన అక్కడ ఆపివేయడం జరుగుతుంది. ఆపివేస్తున్న ఒక నిద్రమత్తులో ఉంటే నిద్రగా అంటే చిల్లర డబ్బులు పడుతున్న శబ్దానికి నాకు మెలకు వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది, ఓహో కృష్ణా నది ఇంచుమించు విజయవాడ దగ్గరికి వచ్చి ఇంకా కొద్దిసేపటికి మనం విజయవాడ దిగుతామని తెలుస్తుంది. అక్కడ వాళ్ళు ఏట్లో డబ్బులు వేస్తున్నారు, కృష్ణ వేణి లేకపోతే కృష్ణ మాతకు, లేకపోతే వాళ్ళు డబ్బులు సమర్పిస్తున్నారు. వాళ్ళ ఒక సాంప్రదాయం. నేను ఎందుకు చెప్తున్నానంటే, అలాగే వాళ్ళు ఏట్లో వేసేటప్పుడు కూడా ఎంచి వేస్తున్నారు. మీ ధనం అమూల్యమైనది, మీరు ఎంతో కష్టపడితే కానీ మీకు ఆ డబ్బు రావడం లేదు. 30 రోజులు మీరు కష్టపడితే, రాత్రి అనక పగలనక కష్టపడితే, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7, 8 దాకా మీరు కష్టపడితే కానీ మీకు వచ్చే డబ్బు కాదు. మా స్థానిక సంఘస్థులు కొంతమంది నాకు కొన్ని కానుకలు దశభాగాలు ఇచ్చినప్పుడు ఆ డబ్బు వెనకాల ఉన్న కష్టాన్ని నేను ఊహించగలను. డబ్బు వెనకాల వాళ్ళు కార్చినటువంటి కన్నీరు నేను ఊహించగలను. డబ్బు వెనకాల వాళ్ళు కార్చినటువంటి చెమటను ఊహించగలను. దట్స్ నాట్ ఈజీ మనీ. అది సులభంగా వచ్చిన మనీ కాదు, అది వాళ్ళ కష్టార్జితం. అది నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. దేవుని బిడ్డలుగా మనకు దేవుడు ఆరోగ్యాన్ని, బలాన్ని అనుగ్రహించాడు. మన కష్టార్జితాన్ని మనం అనుభవించడానికి ప్రభు ఈ దినాల్లో సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం. నిన్న మనం ఆలోచించిన విషయాలు, భిన్నమైన వ్యక్తులు స్వయంగా వచ్చిన వారు కొంతమంది ఉన్నారు. స్వయంగా వచ్చి సమస్యలు తెచ్చారు వాళ్ళు. రెండవది, శత్రువు పంపితే వచ్చారు, వాళ్ళు హింస చేశారు, భౌతికమైన దాడిని జరిపారు. మూడవదిగా, సంఘం వల్ల పంపించబడిన వాళ్ళు ఉన్నారు. సంఘం వల్ల పంపించబడిన వాళ్ళు ఒక సిద్ధాంతపరమైన విషయాన్ని సరిచేయడం అనేది గురిగా పెట్టుకున్నారు. అది సెటిల్ అయిపోయింది ఆ విషయం, సున్నతిని గురించిన విషయం అది. మూడవది, సందర్భాన్ని బట్టి లేచినవారు, అకార్డింగ్ టు ద సర్కమ్స్టాన్సెస్, స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ అంటా నేను. బద్దలైన బండ సందుల్లో నిలబడ్డానికి మనకెవరు చెప్పాలి, మీరు లేవండి, మీరు మాడండి, మీరు ప్రసంగం చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు. అవసరతను బట్టి మనమే లేవాలి. అవసరతను బట్టి పేతురు గారు పెంతెకోస్తు రోజు ఎవరు చెప్పలేదు, పేతురు లే ఈ టైంలో ప్రసంగం చేయి, ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రసంగం చేయి, ఒక అరగంట ప్రసంగం చేయి, ఒక 40 నిమిషాలు ప్రసంగం చేయి అని ఎవరు చెప్పలేదు. అవసరత ఏర్పడింది, తానే లేచాడు, తాను 11 మందితో సహా లేచాడు, ఓ ప్రసంగం చేశాడు, 3000 మంది రక్షింపడ్డారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. మనకు సమయం లేదు కనుక, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ సమయంలో అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనం. అపోస్తులు కొందరు యూదయ నుండి వచ్చి సున్నతి పొందితేనే కానీ దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను. While Paul and Barnabas were in Antioch, when they reached Antioch, or when they came to Antioch, some false teachers, ఎంతమందో తెలియదు, a group of false teachers came from, మేము ఫాల్స్ టీచర్స్ మండి అనే ముద్రతో రాలేదు, వాళ్ళు రియల్ టీచర్స్ అన్నట్టుగా, సౌండ్ డాక్ట్రిన్ టీచర్స్ అనేటువంటి ఆ ముసుగులో వాళ్ళు వచ్చారు. Some false teachers came from Judea to trouble the believers. వాళ్ళ ఉద్దేశం టు బ్లెస్ ద బిలీవర్స్. నిజమైనటువంటి బోధకులు బ్లెస్ చేయాలనుకుంటారు, ఆత్మీయంగా దీవించాలనుకుంటారు. ఫాల్స్ టీచర్స్ వాళ్ళు ట్రబుల్ చేయాలనుకుంటారు, ఇబ్బంది పెట్టాలనుకుంటారు. వాళ్ళు ఏదో విశ్వసిస్తున్నారు, విశ్వసించనివ్వండి, ఎందుకు వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు అనే విధంగా ఆలోచించకుండా వాళ్ళని డిస్టర్బ్ చేయడమే గోల్గా పెట్టుకొని, గురిగా, ధ్యేయంగా పెట్టుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. దే టాట్ అన్లెస్ యు ఆర్ సర్కంసైజ్డ్. ఇప్పటివరకు తీసుకోలేదేమో, తీసుకోవాలని ఆలోచన ఉన్నప్పటికీ మేము క్రైస్తవులమని తీసుకుంటే న్యూ జనరేషన్తో చెప్తున్నారు, సున్నతి పొందని వాళ్ళతో చెప్తున్నారు, సున్నతి పొందండి. ఎందుకు? అక్కడ వాళ్ళు ఎవరో వ్యతిరేకత లేదా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మేము ఆల్రెడీ రక్షింపబడ్డాం, రక్షింపబడిన తర్వాత మళ్ళీ సున్నతితో పని ఏంటండి? మాకు అవసరం లేదు సున్నతి. సున్నతిని గురించి దయచేసి బోధించొద్దు. సున్నతిని కలిపినటువంటి స్వర్గపు రక్షణ అని చెప్పబడుతున్న మీ సమీకరణ మాకు అవసరం లేదండి, వద్దు అని తృణీకరించిన వాళ్ళు లేరు. దే థాట్, వాళ్ళు బోధించారు. వాళ్ళకి వాక్చాతుర్యం ఉందో లేదో మరి మనకు తెలియదు. వాక్చాతుర్యం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు కొత్త ఉపదేశాన్ని, ఫాల్స్ టీచింగ్ని, కొత్త తాళ్లతో సంసోన్ను కట్టి బంధించాలని ఆలోచించినట్టుగా, న్యూ టీచింగ్స్ అనేటువంటి తాళ్ల చేత దేవుని బిడ్డల్ని, స్వతంత్రులైన దేవుని బిడ్డల్ని, రక్షణ ద్వారా స్వతంత్రత అనుభవించినటువంటి దేవుని బిడ్డల్ని కట్టి బంధించాలని ప్రయత్నం చేస్తున్న దుష్ట శక్తుల యొక్క ప్రతినిధులుగా వచ్చినటువంటి దుర్బోధకులు. సరే, దేవుని స్తోత్రం. భిన్నమైనటువంటి ప్రవేశాలు, దీని గురించి మనం ఆలోచిస్తున్నాం. వారు వచ్చారు. కొందరు యూదయ నుండి వచ్చారు, కొందరు యూదయ ప్రాంతం నుంచి వచ్చారు. అనగా
దక్షిణ ఇజ్రాయేలు ప్రాంతం నుంచి, దక్షిణ భాగంలో నుంచి వాళ్ళు వచ్చారు అనే మాటను మనం చూస్తున్నాం. వాళ్ళు వచ్చారు. నిన్నటి ఎపిసోడ్లో భిన్నమైన వ్యక్తులు గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం భిన్నమైన ప్రవేశాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. డిఫరెంట్ ఎంట్రన్సెస్. ఎంట్రన్సెస్ అంటున్నప్పుడు ఇంటర్ఫియరెన్సెస్ కూడా కావచ్చు. భిన్నమైన జోక్యాలు, భిన్నమైన ప్రవేశాలు, దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వాళ్ళు ఎలా వచ్చారు? కొంతమంది వచ్చారంటే ఎలా వస్తారు? కొంతమంది ఆహ్వానించకపోయినా వస్తారు. పిలవని పేరంటానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, సిగ్గు శరము లేనివాళ్ళు. వీళ్ళని ఎవరు ఆహ్వానించలేదు. అలాగని పౌలు బర్నబాల్ని ఎవరు ఆహ్వానించలేదు. కానీ వాళ్ళు రావాల్సిన అకౌంటబిలిటీలో భాగంగా, వాళ్ళ యొక్క గృహ నిర్వాహకత్వంలో భాగంగా, వాళ్ళ యొక్క జవాబుదారీతనంలో భాగంగా వాళ్ళు తిరిగి రావాల్సి వచ్చింది. మీరు వచ్చారు? ఏ బేస్ మీద మీరు వచ్చారు? ఆ ఉద్దేశాన్ని మనసులో దాచుకొని, దురుద్దేశమును మనసులో దాచుకొని ఏదో దైవజనులుగా, దైవభక్తులుగా, దైవ బోధకులుగా మీరు నటిస్తూ ఉన్నారు. మీ ట్రూ కలర్స్ ఒకసారి రివీల్ అవుతాయి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను భిన్నమైన ప్రవేశాల గురించి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే, యోబు గ్రంథం అంటున్నప్పుడు బైబిల్లో అన్నిటికన్నా ఆది కాండం కన్నా ముందుగా రాయబడినటువంటి గ్రంథం అని బైబిల్ పండితులు చెప్తున్నారు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే, అక్కడ ఒక మీటింగ్, అక్కడ ఒక గ్యాదరింగ్, అక్కడ ఒక సమావేశము జరుగుతుంది. ఆ సమావేశంలో ఒక అన్ఇన్వైటెడ్ పర్సన్, ఆహ్వానము లేనటువంటి ఒక వ్యక్తి రావడాన్ని మనం చూస్తున్నాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధి అనగా పరలోకములో దేవదూతలు, ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్ నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున, ఆ తటస్థించినటువంటి దినమున అనగా దేవుడు, ఏంజల్స్ అండ్ గాడ్, ద మీటింగ్ ఆఫ్ ఏంజల్స్ అండ్ గాడ్, హోలీ గాడ్. అనగా దేవుడు ఉంటాడు, కానీ ప్రత్యేకమైన స్పెషల్ మీటింగ్. అనగా ఆ దినము వాళ్ళు స్తుతి ఆపేసి వచ్చారని కాదు, మనం వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. వాళ్ళు స్తుతిస్తూనే ఆ మీటింగ్లోకి గ్యాదర్ అయ్యారు. తటస్థించినప్పుడు ఏం జరిగింది అక్కడ? ఆ దినమున అపవాది అనేవాడు, అపవాది అగువాడు వారితో కలిసి వచ్చాడు. వాడు విడిగా రాలేదు, ఒంటరిగా రాలేదు, వారితో కలిసి వచ్చాడు. వారిలాగా మారి, వారిలాగా వేషం వేసుకుని, మాయా వేషము ధరించి వచ్చాడు. ముసుగులతో వచ్చేటటువంటి వాళ్ళు, భక్తి అనే ముసుగుతో వచ్చేవాళ్ళు, పరిశుద్ధత అనే ముసుగుతో వచ్చేవాళ్ళు, ప్రేమ అనే ముసుగుతో వచ్చేవాళ్ళు. వీడు కూడా ముసుగుతో వచ్చేవాడు. ముసుగులతో వచ్చే వాళ్ళందరికీ పితామహుడు అపవాది. వాడు చూడండి, ఏంజల్ లాగా వచ్చాడు, ఏంజల్ లాగా ఉన్నాడు. ఏంజల్ లాగా ఉన్నవాడు డెవిల్ అయిపోయాడు. మళ్ళీ డెవిల్ లాగా ఉన్నవాడు ఏంజల్ లాగా, అనగా ఊసర వెళ్ళిలాగా రంగులు మారుస్తున్న విధానం. దేవదూతలు మొదటి నుంచి దేవదూతల్లాగే ఉన్నారు, కానీ వీడు మాత్రం దేవదూతగా ఉండి, తర్వాత డెవిల్గా మారి, తర్వాత మళ్ళీ ఇప్పుడు దేవదూతగా మారి, ఆ మీటింగ్ కోసం దేవదూతగా మారి, మళ్ళీ తర్వాత మీటింగ్ అయిపోగానే మళ్ళీ డెవిల్గా మార్చి తన రంగులు మార్చుకుంటున్నాడు. విశ్వాసి తన రంగులు మార్చుకోవడానికి వీల్లేదు. విశ్వాసి ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండాలి. వేషధారిగా ఉండడానికి వీల్లేదు, హిపోక్రైట్గా ఉండడానికి వీల్లేదు. ఆదివారం ఒకలాగా, సోమవారం నుంచి శనివారం ఒకలాగా ఉండడానికి వీల్లేదు. సంఘములో ఒకలాగా, సంఘము వెలుపల ఒకలాగా ఉండడానికి వీల్లేదు. స్టేజ్ మీద ఒకలాగా, బయట ఒకలాగా ఉండడానికి వీల్లేదు. మనమంతా ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. మనం ద్వంద్వ వైఖరులు, ద్వంద్వ స్వభావాలు మనలో ఉండకూడదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. ఒకటి, వాడు వేషముతో వచ్చాడు. అపవాది వేషంతో వస్తాడు. కొందరు వేషముతో వస్తారు మన దగ్గరికి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. గొర్రెల దొడ్డిలో వేరొక మార్గమున Jesus said to the Pharisees, listen to this eternal truth. The person who sneaks over the wall to enter into the sheep pen rather than coming through the gate. గేటు దగ్గర, ద్వారము దగ్గర రావడానికి బదులుగా వాడు వేరొక మార్గాన, దుడ్డిదారులో లేకపోతే అడ్డదారులో వచ్చేటువంటి వాళ్ళు, రాజమార్గములో రాని వాళ్ళు, వేరొక మార్గంలో షార్ట్ కట్ వేలో వచ్చేటువంటి వాళ్ళు,
ఒకటి మనం ఆలోచించిన విషయము, వేషముతో వచ్చినటువంటి ఒక వ్యక్తి అపవాది. రెండోది, వేరొక మార్గములో వచ్చేవాళ్ళు దొంగలు, దోచుకుని వారు అయినారని ప్రభువు చెప్పాడు. తనకు ముందున్న వారిని గురించి, తనకు ముందున్నటువంటి ఉపదేశకులు లేదా ప్రవక్తలు అనబడిన వాళ్ళని ఉద్దేశించి ప్రభు అన్నాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మనలను దాసులుగా, ఇంతకుముందు దాసులు మనం స్వతంత్రమయ్యా, మనల్ని మరలా దాసులుగా చేసుకోవడానికి మనకు క్రీస్తు యేసు వలన మాత్రమే కలిగిన స్వాతంత్ర్యాన్ని వేగు చూచుటకు I met them with them privately because false brothers had been secretly smuggled into church meetings. They were sent to spy on the wonderful freedom that we have in Jesus Christ. Their agenda was to bring us back into the bondage of religion. మత సంబంధమైనటువంటి ఆ బంధకాల్లోకి, ఆ కాడి కిందకి మనల్ని తీసుకుని రావాలని కొంతమంది దొంగతనంగా వచ్చారంట. దొంగల్లాగా వచ్చారు, దొరల్లాగా రాలేదు. కొందరు వచ్చారు, యూదయ నుంచి వచ్చారు అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. వేషం వేసుకొని వచ్చారు, వేరొక మార్గంలో వచ్చారు, దొంగల్లాగా వచ్చారు, దొంగతనంగా వచ్చారు. 4వ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. యూదా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. చాలండి. There have been some who have sneaked in among you unnoticed. గుర్తించకుండా స్నీక్ అయ్యి, లేకపోతే జొరబడి, ఇన్వేడ్ అయి, జొరబాటుదారులుగా రహస్యంగా, లేకపోతే ఒక దేశ సరిహద్దులో నుంచి మరొక దేశ సరిహద్దులోకి వెళ్ళినట్టుగా వెళ్తున్నటువంటి వాళ్ళు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, లేకపోతే చెప్పినటువంటి మాటలు, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి ఆ సందర్భాన్ని కొద్దిగా గమనించి, కొందరు యోదయాకు వచ్చారు, వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు. వీళ్ళిద్దరూ ఒకే టైంలో వేరు వేరు డైరెక్షన్లో నుంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ భిన్నమైన ప్రవేశాల గురించి మాట్లాడుకుంటున్నాం. వేషముతో వచ్చేవాళ్ళు ఉన్నారు, వేషధారణతో వచ్చేవాళ్ళు ఉన్నారు, వేరొక మార్గములో వచ్చేవాళ్ళు ఉన్నారు, దొంగతనంగా వచ్చేవాళ్ళు ఉన్నారు, అంతేకాకుండా జొరబడి వచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. మన దగ్గరికి ఎవరు వస్తున్నారు, మన దగ్గరికి ఎవరు ప్రవేశిస్తున్నారు, మన లోపలికి ఏం ప్రవేశిస్తుంది, ఎట్టి సత్యము మనలోకి ప్రవేశిస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. మనలో దేవుని వాక్యము ప్రవేశించాలి, వాక్యము వెల్లడి కావాలి. కాబట్టి అనవసరమైన ప్రవేశాలకి, అనవసరమైన వ్యక్తుల ప్రవేశానికి అడ్డుగోడలుగా మనం మిగులుదాం, నిలుద్దాం, వాళ్ళని అడ్డగిద్దాం. భిన్నమైన ప్రవేశాలు కాకుండా ఆత్మ సంబంధమైన రాజమార్గములో ప్రవేశించేటువంటి అనుభవాలు మన జీవితంలో రావడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.